సంగారెడ్డి జిల్లా ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీకి యత్నించిన తవేరా వాహనాన్ని ముత్తంగి టోల్గేట్ హ్యాపీ హోమ్ హోటల్ సీసీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు. హోటల్ దగ్గర ఆగి టీ స్నాక్స్ తీసుకుని ముత్తంగి టోల్ ప్లాజా నుంచి మిలార్దేవపల్లి వైపుగా దుండగుల వాహనం వెళ్లినట్టు తెలుస్తోంది. దోపిడీలో పాల్గొన్నది ఉగ్రవాదులు కాదని అంతరాష్ట్ర ముఠాగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఇదే తవేరా వాహనంలో హైదరాబాద్ వచ్చారని టోల్గేట్ సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ముత్తూట్ ఫైనాన్స్ జరిగిన దోపిడీకి సంబంధించి పోలీసులు అనేక విషయాలు సేకరించిన నేపథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ ముత్తంగి టోల్గేట్ మరియు స్ట్రీట్ రాట్ హోటల్ దగ్గర సీసీ కెమెరాలో గుర్తించారు. జూన్ 1వ తారీఖున, అలాగనే 18వ తారీఖున, 23వ తారీఖున, అలాగనే ఈ 3-4 తేదీల్లో కూడా ఇదే తవేరా వాహనంలో వచ్చి రెక్కి నిర్వహించినట్టు కూడా సీసీ ఫుటేజ్ స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు స్పష్టంగా పలుమార్లు ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు రెక్కి చేసి ఈ దోపిడీకి ఎస్టిమేట్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా పోలీసులు గుర్తించారు. దీంట్లో దీనికి దోపిడీకి పాల్పడింది పాత నిందితులు చెప్పి కూడా చాలా స్పష్టంగా వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. అలాగనే దీని పాత నేరస్తులు ఉండవచ్చు. తర్వాత దీన్ని ప్రశ్నించి ఈ నిజాలు సంబంధించి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం హెచ్చిస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళని గుర్తిస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. అలాగనే ఈ టోల్గేట్ దగ్గర రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠ, గుజరాత్ కు చెందిన ముఠాగా కూడా వాళ్ళు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ జరుగుతున్న క్రమంలో ఇక్కడ ఏమైతే సీసీ కెమెరాలో ఉన్న ఫొటోస్ పోల్చుకొని వీరు ఖచ్చితంగా గుజరాత్ చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. చాలని ఇన్నారెడ్డి, అంటే మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ముత్తూట్ ఫైనాన్స్ లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అంటే మరి ఆ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా ఇలా జరగడానికి? కానీ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇదే రకంగా ముత్తూట్ ఫైనాన్స్ లో దగ్గరలో ముత్తూట్ ఫైనాన్స్ లో జరిగిన దోపిడీని పరిశీలిస్తే ఇప్పుడు జరిగిన దోపిడీ విషయంలో కూడా ఇక్కడ సెక్యూరిటీ అనేది లేదు. సెక్యూరిటీ ప్రకాశం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. నిన్న దోపిడీ వచ్చిన నేపథ్యంలో బయట ఎలాంటి సెక్యూరిటీ కూడా లేకపోవడం అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ముత్తూట్ ఫైనాన్స్ లో గతంలో దోపిడీ జరిగినప్పటికీ కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ సెక్యూరిటీ తీసుకోకపోవడం వల్లనే మరోసారి వాళ్ళు దోపిడీకి ప్రయత్నం చేశారు. అలాగే వీళ్ళు పూర్తి స్థాయిలో రెస్క్యూ నిర్వహించిన తర్వాతనే వీళ్ళు రకంగా దోపిడీకి ఎస్ఎస్ చేశారని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి అంటే ముత్తంగి టోల్గేట్ మరియు స్ట్రీట్ రాట్ హోటల్ దగ్గర సీసీ కెమెరాల్లో జూన్ 1, అలాగే జూన్ 18వ తారీఖు, అలాగే 23వ తారీఖు, అలాగే జూలై 3-4 తేదీల్లో కూడా వీళ్ళు వచ్చి వెళ్ళినట్టుగా సీసీ కెమెరా స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ నేపథ్యమే కాకుండా స్పష్టంగా వాళ్ళు ముందస్తుగా రెక్కి వేసుకోవడం కాకుండా ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ చేసిన వెంటనే హైవే వచ్చి పారిపోతుందని చెప్పి కూడా కొన్ని బార్లు రెక్కి వేసి తెలుస్తా ఉంది. దీని మీద ముత్తూట్ ఫైనాన్స్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర ఇంత భారీ ఎత్తున బంగారం తర్వాత డబ్బులు ఉంటాయి కాబట్టి మరి ఆ ప్రాంతంలో ఎందుకు వాళ్ళు సెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకుని సెక్యూరిటీ ఏర్పాటు చేయడం దాని మీద వాళ్ళ ఎవరికి కూడా పోలీసులు కోరారు. చాలని ఇన్నారెడ్డి, మరి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం ఏమంటుంది? అదే దీనికి సంబంధించి యాజమాన్యం మనం స్పందించడానికి అందుబాటులో లేదు. దీని మీద పోలీసు విచారణలో ఉంది కాబట్టి మేము మాట్లాడలేమని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇక్కడ చాలా స్పష్టంగా ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదని చెప్పేదాని విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అయితే గతంలో ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించిన ఆఫీసుల్లో దోపిడీ జరిగినప్పటికీ కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఏమాత్రం కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఉంటే నిన్న ఈ ప్రయత్నం జరిగినది కానీ స్పష్టంగా పోలీసులు గుర్తించడమే కాకుండా ఇక్కడ దాదాపు పలుమార్లు వాళ్ళు రెక్కి కూడా నిర్వహించారు. ఇది హైవే పక్కన ఉండడం ద్వారా ఈ దోపిడీ దొంగలకు ఈజీగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు స్పెక్యులేషన్ తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఆ గేట్ కాడ నేను మెయిన్ గేట్ కాడ అప్పుడు చెక్ పోస్ట్ ఉండే అప్పుడు బొమ్ముతోనే ఉండే. తర్వాత ఏమైందంటే చలో బిల్డర్తో మాట్లాడి ఆ గేట్ వేయించినాం.
వేయించినాక కథ చాలామంది వస్తుంటారు, తుర్కోలు అందరూ వస్తుంటారు, ఇక్కడ దోస్తులు ఫ్రెండ్స్లు అందరూ వస్తుంటారు. ఫెసిలిటీ ఎట్లా ఉండాలంటే గేట్ కాడ కంపల్సరీ వాచ్మెన్ పెట్టాలి, ఆ గేట్కి బంద్ చేయాలి, అక్కడవి గేట్ పెట్టాలి. నా దృష్టిలో అది అంతే. ఇంకా బయట వచ్చినా ఎవరికి ఆధార్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు చేయించుకోవాలి, ఎవరివి రాదు. కంపల్సరీ ఫార్మాలిటీస్ చేసుకొని నేర్చుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ వచ్చినా ఒకవేళ నా ఆధార్ కార్డు చెప్పినవి, నా పేరు చెప్పినవి, అది మొబైల్ నెంబర్ అడగాలి. ఏ ఫ్లాట్లో పోతున్నారో నా పేరు నీ దోస్తు ఫ్రెండ్ అంటున్నావు కదా, అని నా ఫోన్ నెంబర్ చెప్పండి, చెప్తేనే మేము ఇడిచి పెడతామని అట్లా. For more updates, please subscribe 99 TV Telugu.